కాన్స్టిపేషన్, మలబద్ధకం. మన ఇండియన్ సైన్స్ ప్రకారం ఈ గ్యాస్ట్రో ఎంటరైన్ సిస్టమ్ని కోస్టా అంటారు. ఆకలికి సంబంధించి కానీ మలబద్ధకం సంబంధించి ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ మెనీ డిసీజెస్ అని మన లిటరేచర్లో ఉంది. అంటే డైజెస్టివ్ వ్యవస్థే సకల జబ్బులకి కారణం అని చెప్తుందన్నమాట. మలబద్ధకానికి గల కారణాలు చూసుకుంటే పిల్లల నుంచి పెద్దల వరకు థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి ఈ మలబద్ధకం ఉండే ఛాన్స్ ఉంటుంది. పిల్లల్లో థైరాయిడ్, పేరెంట్స్కి థైరాయిడ్ ఉంది, తల్లికి, పిల్లల్లో కూడా ఆ ప్రాబ్లం ఉండి మీరు కనుక్కోకపోతే వాళ్ళకి మలబద్ధకంతో బాధపడుతున్నారంటే ఒకవేళ థైరాయిడ్ ఉందా లేదా చూసుకోవటం చాలా ఉత్తమం. ఒకవేళ థైరాయిడ్ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇది ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది. కొన్ని ఇతరత్ర జబ్బులు కారణాలు, కొన్ని స్ట్రక్చరల్ పేగులలో ఉండే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ వల్ల కూడా ఈ మలబద్ధకం అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే హర్ష్ప్రంగ్ డిసీజ్, పేగులలో అవి సరిగా డెవలప్ కాక ఆ జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా ఈ మలబద్ధకం అనేది రావడం జరుగుతుంది. ఇంకా కొంతమందికి హ్యాబిచువల్ కాన్స్టిపేషన్ అంటారు. అంటే హ్యాబిచువల్ అంటే సహజ సిద్ధమైన మలబద్ధకం. దీనివల్ల వచ్చే లక్షణాలు, వీటి వల్ల ప్రాబ్లమ్స్. మలబద్ధకం అనేది ఒక శాపం, గుర్తుపెట్టుకోండి, వినండి దయచేసి. మలబద్ధకం ఈజ్ ఒక కర్సింగ్ అనమాట, ఒక శాపం లాగా. ఎందుకు అంటే చెప్తాను. పిల్లలు మలబద్ధకానికి వాళ్ళు పడే వేదన వాళ్ళు చెప్పలేరు. పెద్దవాళ్ళు అంటే చెప్పగలుగుతారు, పిల్లలు చెప్పలేరు. అది ఎందుకు శాపంగా వాళ్ళకి పరిగణిస్తుందో నేను చెప్తాను మీకు. వాళ్ళు రోజుల తరబడి పోరు, పెద్దవాళ్ళైనా సరే దీర్ఘకాలమైన మలబద్ధక సమస్యలతో బాధపడుతుంటే వాళ్ళకి చాలా రకాలైన జబ్బులకి ఇంటర్లింక్ ఉంటుంది. వాటి వల్ల ఆ జబ్బు లక్షణాలు తీవ్రమయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. చాలా అధ్యయనాల్లో చెప్పడం ఏం జరుగుతుందంటే మలబద్ధకం వల్ల గుండె మీద కూడా ప్రాబ్లం పడుతుంది, గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చాలా క్లియర్గా సైంటిఫిక్గా ఎవిడెన్స్ బేస్డ్తో చాలా ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. సో మలబద్ధకాన్ని అంత చిన్నగా తీసుకోకండి. ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో అలా వచ్చింది అంటే దానికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. మీకు దీర్ఘకాలంగా మీరు ఈ మలబద్ధకంతో సమస్యతో బాధపడుతున్నట్లయితే మాత్రం మీరు కళ్ళు తెరవాలి, దానికి తగిన ఆహార నియమాలు మార్చుకోవాలి, వ్యాయామ నియమాలు చేసుకోవాలి, ఔషధాన్ని కూడా వాడుకోవాలి. మీకు ఈ మలబద్ధకం ఎక్కువ రోజులు ఉండటం వల్ల ఏదైతే మలం, స్టూల్, మోషన్ అది హార్డ్గా తయారైపోయి మోషన్ వెళ్ళటం చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఏదైతే ఆ ఎంట్రన్స్ మలద్వారం ఏదైతే ఉందో అది కట్ అయిపోయి ఫిజరీనానో అంటారు. కట్ అయితే అక్కడ నుంచి బ్లడ్ వచ్చి ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే ఒక కత్తితో కోస్తే ఎలా బాధ ఉంటుందో మోషన్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి అంతకంటే ఇంకా ఎక్కువ బాధకి గురవుతారు. మోషన్ వెళ్ళాలంటేనే భయం అవుతుంది. ఈ కండిషన్లో దురదృష్టవశాత్తు సర్జరీ దాకా వెళ్ళి ఆ మలద్వారం ఏదైతే ఉందో ఆడ ఆపరేషన్, ఒక్కోసారి ఆ స్పింక్టర్ అని అంటారు, మోషన్ని మనం ఇట్లా మోషన్ వెళ్ళే మార్గం ఇలా ముడుచుకోవడానికి, తెరుచుకోవడానికి, ముక్కటానికి ఒక స్పింక్టర్, ఒక కణజాల వ్యవస్థ ఉంటుంది. అది డ్యామేజ్ అయితే ఇంకా మీకు జీవితంలో మీకు దానికి రిపేర్ అవ్వక నరక యాతన పడటం జరుగుతుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే దీనికి దీర్ఘకాలపు ఉపశమనం కోసం మీరు తగిన ఇమ్మీడియట్ చర్యలు తీసుకుంటే మీకు చాలా ఉత్తమం. మైగ్రేన్, హెడేక్ కూడా దీని ద్వారా, మలబద్ధకం ద్వారా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇతరత్ర జబ్బులు కూడా వీటి వల్ల ఉద్రేకం జరగటం, వాటి లక్షణాలు పెరిగి మిమ్మల్ని బాధించడం జరుగుతుంది. మలబద్ధానికి గల కారణాలు తెలుసుకోండి. మీకు ఆ కారణాలు తెలుసుకోవడానికి టెస్టులు చేస్తారు డాక్టర్లు. ఆ బేరియం పంపించి బేరియం మిల్ సిరీస్ ఆఫ్ ఎక్స్రేస్ తీయడం జరుగుతుంది. లోపల ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి సర్జికల్ కరెక్షన్గా, లేదంటే ఫుడ్ చేంజ్ చేసి హై ఫైబర్ డైట్ తీసుకోవడం ద్వారా, ఎక్కువ లిక్విడ్ డైట్ తీసుకోవడం ద్వారా, వీటిని ఆకుకూరలు, కూరగాయలు, ఓట్స్ లాంటివి ఫైబర్ ఎక్కువ ఉన్నవి తీసుకోవడం ద్వారా, నాన్ వెజ్ బంద్ చేసి ఈ స్వీట్స్, ప్రోటీన్ ఎక్కువ తీసుకోకుండా ఉండడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. తర్వాత ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఫ్రూట్ థెరపీ ట్రీట్మెంట్ ద్వారా మీ మలబద్ధకాన్ని దూరం చేసుకోవచ్చు. కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, బనానా, తర్వాత ప్రూన్స్ అని ఉంటాయి, వీటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల, పీచు పదార్థాలు ఎక్కువ ఉండే, వాటర్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ మలబద్ధకం నుంచి బయటపడవచ్చు. మెడిసిన్ ద్వారా అయితే దీర్ఘకాలంగా మీరు మెడిసిన్స్ వాడాలంటే మాత్రం స్పెషల్గా హెర్బల్ బేస్తో చేసిన ఆయుర్వేదిక్ కంపోజిషన్స్తో తయారు చేసిన మెడిసిన్స్ తీసుకుంటే మీకు వాటి ద్వారా దుష్ప్రభావాలు రాకుండా, మీకు అది అడిక్షన్ కాకుండా, మందు వేసుకుంటేనే మీకు మోషన్ వస్తుంది లేకపోతే రాదు, ఆ కండిషన్ నుంచి శాశ్వతంగా పరిష్కరించే ఛాన్స్ ఉంది. కాబట్టి తగిన వైద్యుల
సంప్రదింపులతో దీని కారణాలను కనుక్కొని మీరు ఆహారపు విహారపు అలవాట్లు చేంజ్ చేసుకొని తగిన మీకు సూట్ అయ్యే మీ కాన్స్టిట్యూషన్కి బాడీ కాన్స్టిట్యూషన్స్ బట్టి తగిన మెడిసిన్ తీసుకోవడం ద్వారా మీరు ఈ సమస్య నుంచి దీర్ఘకాల ఉపశమనం పొంది మీరు శాపంగా ఏదైతే ఉన్నదో దాన్ని వరంగా మార్చుకొని మీ జీవన శైలిని ఆనందంగా జీవించండి. సర్వేజన సుఖినో భవంతు. ఆయుష్మాన్ భవ. నమస్కారం.